హలో హాయ్ అండి. ఈరోజు మనం చేసుకోబోయే రెసిపీ టమాటా కర్రీ. టమాటా కర్రీ అంటేనే ఈజీ, అందులో ఇంకా ఈజీగా చేసుకునేలా చూపిస్తాను. చూడండి, ముందుగా కడాయి పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసేసుకున్నాను. ఒక 4-5 మెంతులు వేసుకున్నాను. 1/2 టీ స్పూన్ ఆవాలు. ఇప్పుడు మనం వెల్లుల్లిపాయలు ఉన్నాయి కదా, కచ్చా దంచి వేసేసుకున్నాను. అవి ఇలా బ్రౌన్ కలర్ అయ్యాక దానిలో ఒక హాఫ్ టీ స్పూన్ పసుపు వేసేసుకున్నాను. ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటా ముక్కల్ని వేసేసుకొని వాటిని కలపకుండా క్యాప్ పెట్టేసుకోవాలి. చూడండి, ఒక 1 టీ స్పూన్ ఉప్పు వేసేసుకొని క్యాప్ పెట్టేసుకున్నాను. మనం ముందుగానే కలిపితే టమాటా ముక్కలు అనేవి తొందరగా ఉడకవు, అందుకనేసి కలపకుండా ఉడికించుకోవాలి. ఇప్పుడు దీనిలో 1.5 టీ స్పూన్ మిర్చి పౌడర్ వేసుకున్నాను. ఇలా కలుపుకొని మళ్ళీ ఒకసారి క్యాప్ పెట్టేసుకొని ఒక 5 to 10 మినిట్స్ అట్లా ఉడికించుకోవాలి. చూడండి, దగ్గర పడింది. ఇప్పుడు ఒకసారి మళ్ళీ కలుపుకోవాలి. చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది. ఆకలితో ఉన్నప్పుడు ఇలా ఈజీగా చేసుకుంటే తృప్తిగా తినొచ్చు. చూడండి, దానిపై నుండి ఒక 4-5 పచ్చిమిర్చి ముక్కలు, 1 టీ స్పూన్ ధనియా పౌడరు, 1 టీ స్పూన్ నేను మెంతులు, జీలకర్ర, మిరియాలు, ఎండుమిర్చి అవన్నీ పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఆ పౌడర్ని వేసేసుకున్నాను. చూడండి, ఇలా ఆయిల్ అనేది పైన తేలుతూ కనబడాలి. అప్పుడైతేనే కర్రీ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఉడకనట్టుగా ఉండకూడదు. ఇలా మనం చట్నీ చేసుకుంటాం కదా, అలా రావాలి. చూడండి, మీకు కనబడుతుంది అనుకుంటా. అలా ఆయిల్ అనేది సపరేట్ అవ్వాలి. అప్పటిదాకా ఉడికించుకోవాలి. చూడండి, ఇది అందరికీ తెలిసిన వంటకమే కావచ్చు, కాకపోతే తెలియని వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ కోసమని. చూడండి, ఫైనల్గా సన్నగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని వేడి అన్నంలో తింటూ ఉంటే సూపర్గా ఉంటుందండి. ఒకసారి మీరు ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ.